తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం మోర్త గ్రామంలో వేంచేసియున్న శ్రీ గౌరీశ్వర స్వామి దేవాలయం శివాలయంను పునర్నిర్మించాలని గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ వారి నిర్ణయం ప్రకారం ఆలయం నందు పునర్నిర్మాణ పనులు జరుగుచున్నాయి. ఈ నిర్మాణంలో తమ వంతు బాధ్యతగా ఎవరైనా దాతలు ఉంటే ఆలయ కమిటీ వారిని లేదా కంటిపూడి రవీంద్ర 9856510047 నెంబర్ను సంప్రదించగలరు. ఆలయ నిర్మాణానికి తోడ్పడి ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. శ్రీ గౌరీశ్వర స్వామివారి దేవస్థానం శివాలయం మోర్త. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మోర్త గ్రామంలో వేసిన భక్త మహాశయులకు విజ్ఞప్తి. మోర్త గ్రామంలో 1836లో శ్రీ గౌరీశ్వర స్వామివారి దేవాలయాన్ని మేకా రాజా వియ్యప్ప బహదూర్ గారు జమీందారు నిర్మించినారు. దానిని పునరుద్ధరించి దానికి కొంత భూమి ఇచ్చినారు. దాన్ని అలాగా కైంకర్యాలు సాగుతూనే ఉన్నాయి. 1931లో వేలువన్న వాస్తవ్యులు శివాలయాన్ని మళ్ళీ రిమోడల్ చేయించి మళ్ళీ బాగు చేసినారు. కానీ పిదప 1836లో పెట్టిన శివలింగానికి అప్పుడు కాలంలో రాజులు చెక్కించిన శివలింగం అనేది దీన్ని బాగా పెద్ద అయిపోయిందని పూర్వీకులు తీసేసి 1831లో భూమి స్థాపితం చేసినారండి. నిన్న ధ్వజస్తంభం పడగొట్టి తీస్తుంటే భూమిలో దొరికిందండి విగ్రహాన్ని తీసి పైన పెట్టినాం. కానీ మళ్ళీ 1931లో పునర్నిర్మాణం చేసిన దేవాలయానికి ఇప్పుడు సరిగ్గా ఆవేళ అష్టమి ఆదివారం ఈ ముహూర్తం శ్రీరామనవమి అన్నాడు. అది వచ్చింది శ్రీరామనవమి రోజునే. ఇది కూడా అదే టయానికి వచ్చిన ముహూర్తం. అంటే 96 సంవత్సరాలు పూర్తయిందండి పునర్నిర్మాణం చేసి. 96 సంవత్సరాలకు మళ్ళీ పునరుద్ధరించుకొని కొత్త గుడి కట్టుకుంటానికి అవకాశం వచ్చింది. మా గ్రామస్తులందరూ కలిసి ఈ శివాలయాన్ని పునర్నిర్మాణం చేసి కొత్త దేవాలయంగా మారుస్తున్నారండి. కనుక 50 భక్తులు చూసి వచ్చి ఈ పురాతన శివలింగాన్ని దర్శించి కోల్సిందిగా కోరుతున్నాము. మీ ఎవరైనా నిర్మాణానికి దాతలు ఇవ్వాల్సిన వివరాలుంటే వచ్చి మా మోర్త శివాలయం కమిటీ నెంబర్ని కలవండి. దేవాలయం కట్టిన పుణ్యం మీకు 7 జన్మల దాకా వస్తుందండి. అందుకేంటంటే దేవాలయానికి ఒక ఇటుక వరుసలో చేసుకోవాలి మీరు. దాన్ని బట్టి మీరు ఎదురుకొస్తే భక్తులు గుడి చాలా అభివృద్ధి చెందుతుందండి.